ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 21 అక్టోబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, సత్యమైన తండ్రితో సత్యంగా ఉండండి. సత్యమైన చాట్ను ఉంచండి. జ్ఞానాహంకారంను వదిలి స్మృతిలో ఉండి పూర్తిగా పురుషార్థం చేయండి. ప్రశ్న: మహావీర పిల్లల ముఖ్యమైన గుర్తు ఏది? జవాబు: ఎవరి బుద్ధిలో నిరంతరం తండ్రి స్మృతి ఉంటుందో వారు మహావీర పిల్లలు. మహావీరులు అనగా శక్తివంతులు. మహావీరులు అనగా వారు నిరంతరం సంతోషంగా ఉంటారు. వారు ఆత్మాభిమానులుగా ఉంటారు. వారికి ఏమాత్రము దేహాభిమానం, దేహ అహంకారం ఉండదు. ఇటువంటి మహావీరుల బుద్ధిలో నేను ఆత్మను, బాబా నన్ను చదివిస్తున్నారు అని ఉంటుంది. ఓం శాంతి. ఆత్మల తండ్రి ఆత్మీక పిల్లలను అడుగుతున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మలుగా భావించి కూర్చుని ఉన్నారా? ఎందుకంటే ఇది కొంచెం కష్టమని, ఇందులోనే శ్రమ ఉందని తండ్రికి తెలుసు. ఆత్మాభిమానులుగా కూర్చుని ఉన్నవారినే మహావీరులు అని అంటారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయువారిని మహావీరులు అని అంటారు. సదా స్వయాన్ని ప్రశ్నించుకుంటూ ఉండండి, నేను ఆత్మాభిమానిగా ఉన్నానా? స్మృతి ద్వారానే మహావీరులుగా అనగా సుప్రీంగా అవుతారు. ఇతర ధర్మాల వారెవ్వరూ ఇంత సుప్రీంగా అవ్వలేరు. వారు వచ్చేది కూడా ఆలస్యంగా వస్తారు. మీరు నెంబర్ అనుసారం సుప్రీంగా అవుతారు. సుప్రీం అనగా శక్తివంతులు లేక మహావీరులు. వారికి ఆంతరికంలో నేను ఆత్మను అనే ఖుషి ఉంటుంది. అంతేకాక సర్వాత్మల తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు అనే సంతోషం కూడా ఉంటుంది. కొంతమంది తమ చాట్ 25%, కొంతమంది 100% చూపిస్తారని కూడా తండ్రికి తెలుసు. కొంతమంది 24 గంటల్లో అర్ధగంట మాత్రమే స్మృతి ఉంటుందని అంటారు. కావున ఎంత శాతం అవుతుంది? మీపై మీరు చాలా గమనం ఉంచుకోవాలి. నెమ్మదిగా మహావీరులుగా అవ్వాలి. వెంటనే అవ్వలేరు. ఇందులో శ్రమ ఉంది. బ్రహ్మజ్ఞానులు, తత్వజ్ఞానులు స్వయాన్ని ఆత్మగా భావిస్తారని అనుకోకండి. వారు బ్రహ్మతత్వంను అనగా బ్రహ్మ ఉండే నివాస స్థానమునే పరమాత్మగా భావిస్తారు. స్వయాన్ని అహం బ్రహ్మాస్మ అని అంటారు. ఇప్పుడు ఇంటితో యోగం చేయరాదు. ఇప్పుడు పిల్లలైన మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నారు. 24 గంటల్లో మేము ఎంత సమయం స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నాము అని మీ చాట్ చూసుకోవాలి. ఇప్పుడు మనం ఈశ్వర్య సేవ చేస్తున్నాము. ఈశ్వర్య సేవలో ఉన్నామని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి కేవలం మన్మనాభవ అనగా స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారని అందరికీ తెలపండి. ఇదే మీరు చేసే సేవ. మీరు ఎంత సేవ చేస్తారో అంత ఫలితం కూడా లభిస్తుంది. ఈ విషయాలు చాలా బాగా అర్థం చేసుకోవాలి. మంచి మహారథులైన పిల్లలు కూడా ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోరు. ఇందులో చాలా శ్రమ ఉంది. శ్రమ పడకుండా ఫలితం లభించదు. కొంతమంది చాట్ రాసి పంపిస్తారు, కొంతమంది పంపరు. జ్ఞానాహంకారం చాలా ఉంది. స్మృతిలో కూర్చునే శ్రమ చేయరు. ముఖ్యమైన విషయం స్మృతియేనని తండ్రి అర్థం చేయిస్తున్నారు. నా చాట్ ఎలా ఉంది అని స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. ఎలా ఉందో నోట్ చేసుకుంటూ ఉండాలి. చాట్ రాసే పరిస్థితి అయితే లేదని చాలామంది అంటూ ఉంటారు. స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మను స్మృతి చేయటమే ముఖ్యమైనదని తండ్రి చెప్తున్నారు. ఇక్కడ స్మృతిలో కూర్చున్నప్పుడు కూడా మధ్యలో నేను ఎంత సమయం స్మృతిలో ఉన్నానని స్వయాన్ని ప్రశ్నించుకోండి. ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు స్మృతిలోనే ఉండాలి. చక్రం తిప్పినా పర్వాలేదు. మనం బాబా వద్దకు తప్పకుండా వెళ్ళాలి. పవిత్రులై సతోప్రధానంగా వెళ్ళాలి. ఈ విషయాన్ని
చాలా బాగా తెలుసుకోవాలి. చాలామంది వెంటనే మర్చిపోతారు, తమ సత్యమైన చాట్ను తెలపరు. ఇలాంటి మహారథులు చాలామంది ఉన్నారు. సత్యమైప్పుడు చెప్పనే చెప్పరు. అర్ధకల్పం అసత్య ప్రపంచం కొనసాగినందున అసత్య సంస్కారం ఆంతరికంలో గట్టిపడిపోయింది. ఇందులో కూడా సాధారణంగా ఉండేవారు వెంటనే చాట్ రాస్తారు. స్మృతి యాత్ర ద్వారా మీరు పాపాలను భస్మం చేసుకొని పావనమవుతారని తండ్రి చెప్తున్నారు. కేవలం జ్ఞానం ద్వారా పావనంగా అవ్వలేరు. స్మృతి యాత్ర ముఖ్యమైనది. మిగిలింది ఎంత ఉన్నా ఏం లాభం? మీరు పిలిచింది పావనంగా అయ్యేందుకే. పావనంగా అవ్వాలి అంటే స్మృతి చేయాలి. ప్రతి ఒక్కరూ సత్యంగా తమ తమ చాట్ తెలపాలి. ఇక్కడ మీరు 35 గంట కూర్చున్నప్పుడు నేను ఎంత సమయం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతిలో ఉన్నాను అని స్వయం పరిశీలించుకోవాలి. చాలామంది సత్యం చెప్పేందుకు సిగ్గుపడతారు. తండ్రికి సత్యం చెప్పరు. వారు సేవను గురించిన సమాచారం, ఇది చేశాను, ఇంత సేవ చేశాను, ఇంతమందికి అర్థం చేయించాను అని తెలుపుతారు. కానీ స్మృతి యాత్రను గురించిన చాట్ రాయరు. తండ్రి చెప్తున్నారు, స్మృతి యాత్రలో లేనందునే మీ బాణం ఎవ్వరికీ తగలదు. జ్ఞానఖడ్గంలో స్మృతి అనే పొదును నింపుకోరు. జ్ఞానమేమో వినిపిస్తారు. పోతే యోగ బాణం తగలటం చాలా కష్టం. బాబా చెప్తున్నారు, 45 నిమిషాల్లో 5 నిమిషాలు కూడా స్మృతి యాత్రలో కూర్చుని ఉండరు. స్వయాన్ని ఆత్మగా భావించి ఎలా స్మృతి చేయాలో వారికి అర్థం కాదు. చాలామంది మేము నిరంతరం స్మృతిలో ఉంటామని అంటారు. బాబా చెప్తున్నారు, ఈ స్థితి ఇప్పుడే రాదు. నిరంతరం స్మృతిలో ఉంటే ఇప్పటికీ కర్మాతీత స్థితి వచ్చేయాలి. జ్ఞాన పరాకాష్ఠ అందుకుని ఉండాలి. వారు ఇతరులకు కొద్దిగా అర్థం చేయించిన వారికి బాణం బాగా తగులుతుంది. శ్రమ ఉంటుంది కదా. విశ్వానికి అధికారులుగా ఎవ్వరూ ఊరికే అవ్వలేరు. మాయ మీ బుద్ధి యోగంను ఎక్కడెక్కడో తీసుకుపోతుంది. బంధుమిత్రులు మొదలైన వారు గుర్తుకు వస్తూ ఉంటారు. ఎవరైనా విదేశాలకు వెళ్ళవలసి వస్తే వారి బంధుమిత్రులు, స్టీమర్, విమానము మొదలైనవన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి. విదేశాలకు వెళ్ళే కోరిక వారిని లాగుతూ ఉంటుంది. బుద్ధియోగం పూర్తిగా వేరైపోతుంది. ఇతరుల వైపుకు బుద్ధి వెళ్లకుండా ఉండటం చాలా కష్టమైన విషయం. కేవలం ఒక తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి. ఈ దేహం కూడా గుర్తు రాకూడదు. మీకు ఈ స్థితి చివరిలో వస్తుంది. రోజు రోజుకు స్మృతి యాత్ర ఎంతెంత పెంచుకుంటూ ఉంటారో అంత కళ్యాణం ఉంటుంది. ఎంత స్మృతిలో ఉంటారో అంత సంపాదన ఉంటుంది. శరీరాన్ని వదిలితే ఆ సంపాదన చేయలేరు. చిన్న శిశువుగా జన్మిస్తారు, కావున సంపాదించలేరు. ఆత్మ ఈ సంస్కారాన్ని తీసుకెళ్లిన స్మృతిని కలగజేసే టీచర్ కావాలి కదా. తండ్రిని స్మృతి చేయమని వారు కూడా స్మృతిని పెంచాలి కదా. తండ్రి స్మృతి ద్వారా మాత్రమే పావనంగా అవుతారని మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. వారు గంగా స్నానమే శ్రేష్టమని అనుకుంటారు. అందువలన గంగా స్నానమే చేస్తూ ఉంటారు. ఈ బాబా ఇవన్నీ అనుభవించిన వారే కదా. ఇతడు అనేక మంది గురువులను ఆశ్రయించాడు. వారి నీటితో స్నానం చేసేందుకు వెళ్తారు. ఇక్కడ మీరు స్మృతి యాత్రలో స్నానం చేస్తారు. తండ్రి స్మృతి ద్వారా తప్ప దేనితో కూడా ఆత్మ పావనంగా అవ్వనే అవ్వలేదు. దాని పేరే యోగం, అనగా స్మృతి యాత్ర. జ్ఞానాన్ని స్నానమని అనుకోరాదు. ఇది యోగ స్నానం. జ్ఞానము అనగా చదువు. యోగ స్నానం ద్వారా పాపాలు తొలగిపోతాయి. జ్ఞానం మరియు యోగం రెండు వేరువేరు విషయాలు. స్మృతి ద్వారానే జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమవుతాయి. తండ్రి చెప్తున్నారు, ఈ స్మృతి యాత్ర ద్వారానే మీరు పావనమై సతోప్రధానంగా అవుతారు. తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లల్లారా, జ్ఞానంను చాలా బాగా అర్థం చేసుకోండి. ఇది మర్చిపోరాదు. స్మృతి యాత్ర ద్వారానే జన్మ జన్మాంతరాల పాపాలు తొలగిపోతాయి. పోతే జ్ఞానం ద్వారా సంపాదన జరుగుతుంది. స్మృతి, చదువు
ఈ రెండు వేరువేరు విషయాలు. జ్ఞాన విజ్ఞానాలు. జ్ఞానము అనగా చదువు, విజ్ఞానము అనగా యోగం అనగా స్మృతి. జ్ఞాన యోగాల్లో దేనిని శ్రేష్టమని అనుకుంటున్నారు? స్మృతి యాత్ర చాలా గొప్పది. దీనిలోనే కష్టం ఉంది. అందరూ స్వర్గానికేమో వెళ్తారు. సత్యుగం స్వర్గం, త్రేతాయుగం సగం అంటే సెమీ అసంపూర్ణ స్వర్గం. ఈ చదువు అనుసారం అక్కడకు వెళ్ళి విరాజమానమై ఉంటారు. ముఖ్యమైనది యోగం. ఎగ్జిబిషన్, మ్యూజియం మొదలైన వాటిలో కూడా మీరు జ్ఞానం అర్థం చేస్తారు. యోగం చేయించలేరు, అర్థం చేయించలేరు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి అని చెప్తారు. జ్ఞానం విస్తారంగా తెలుపుతారు. తండ్రి చెప్తున్నారు, ముఖ్యంగా స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయమని తెలపండి. ఈ జ్ఞానం ఇచ్చేందుకే మీరు ఇన్ని చిత్రాలు మొదలైనవి తయారు చేస్తున్నారు. యోగం కొరకు చిత్రాలు అవసరం లేదు. జ్ఞానం అర్థం చేయించేందుకు చిత్రాలు తయారు చేయబడతాయి. స్వయాన్ని ఆత్మగా భావించటం వలన దేహ అహంకారం పూర్తిగా తొలగిపోతుంది. జ్ఞానాన్ని వర్ణించేందుకు తప్పకుండా నోరు అవసరం. యోగానికైతే ఒకే ఒక్క మాట, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. చదువు కొరకైతే దేహం అవసరం. శరీరం లేకుండా ఎలా చదివిస్తారు? తండ్రి పతిత పావనులు, వారితో యోగం చేయాల్సి వస్తుంది కదా. కానీ యోగం చేయటం ఎవ్వరికీ తెలియదు. తండ్రి స్వయంగా వచ్చి నేర్పిస్తున్నారు. మనుషులకు ఎప్పుడు నేర్పించలేరు. తండ్రియే చెప్తున్నారు, నన్ను స్మృతి చెయ్యండి. దీనినే పరమాత్మ జ్ఞానమని అంటారు. పరమాత్మ ఒక్కరే, జ్ఞానసాగర్లు. ఇవి బాగా అర్థం చేసుకునే విషయాలు. అందరికీ ఇదే చెప్పండి. అనంతమైన తండ్రిని స్మృతి చేయండి. ఆ తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. నూతన ప్రపంచ స్థాపన జరుగుతోందని వారికే తెలియదు. అందుకే భగవంతుని స్మృతి చేయరు. సంకల్పంలోనే లేకుంటే, తెలియకుంటే ఎందుకు చేస్తారు? పరంపిత పరమాత్మ ఒక శివ భగవానుడే అని కూడా మీకు తెలుసు. బ్రహ్మ దేవతాయ నమః అని అంటారు. తర్వాత శివ పరమాత్మాయ నమః అని అంటారు. ఆ తండ్రే అత్యంత శ్రేష్టమైన వారు. కానీ వారెవరో కూడా తెలియదు. రాయరెప్పల్లో ఉంటే నమస్కారం ఎవరికి చేస్తున్నారు? అర్ధరహితంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ మీరు శబ్దం నుండి దూరంగా వెళ్ళాలి అనగా నిర్వాణధామం, శాంతిధామానికి వెళ్ళాలి. శాంతిధామము, సుఖధామము అని అంటారు. అది స్వర్గధామం. నరకంను ధామమని అనరు. పదాలు చాలా సులభం. క్రైస్తవ ధర్మం ఎంతకాలము కొనసాగుతుందో కూడా వారికి తెలియదు. క్రీస్తుకు 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేదని కూడా అంటారు. అనగా దేవీ దేవతల రాజ్యం ఉండేది. ఆ తర్వాత 2000 సంవత్సరాలు క్రైస్తవ ధర్మం. ఇప్పుడు మళ్ళీ దేవతా ధర్మం రావాలి కదా. మానవుల బుద్ధి ఏమాత్రం పనిచేయదు. డ్రామా రహస్యం తెలియని కారణంగా ఎన్నో ప్లాన్లు చేస్తూ ఉంటారు. ఈ విషయాలు పెద్ద వయసు గల మాతలు అర్థం చేసుకోలేరు. ఇప్పుడు మీ అందరిది వానప్రస్థ స్థితి అని తండ్రి అర్థం చేస్తున్నారు. శబ్దం నుండి దూరంగా వెళ్ళాలి. వారు నిర్వాణధామానికి వెళ్ళారని అంటారు. కానీ ఎవ్వరూ వెళ్ళలేదు. పునర్జన్మ తప్పకుండా తీసుకోవలసిందే. వాపస్ ఎవ్వరూ వెళ్ళలేరు. వానప్రస్థంలోకి వెళ్ళేందుకు గురువులు సంగత్యం చేస్తారు. వానప్రస్థ ఆశ్రమాలు చాలా ఉన్నాయి. మాతలు కూడా చాలామంది ఉన్నారు. మీరు వెళ్ళి అక్కడ కూడా సేవ చేయండి. వానప్రస్థము అంటే ఏమో మీకు తండ్రి కూర్చుని అర్థం చేస్తున్నారు. ఇప్పుడు మీరు వానప్రస్థులు. ప్రపంచమంతా వానప్రస్థులే. ఇప్పుడు మానవులంతా వానప్రస్థులే. సర్వుల సద్గతి దాత సద్గురు మాత్రమే. అందరూ వెళ్ళే తీరాలి. మంచి పురుషార్థం చేసేవారు ఉన్నత పదవిని పొందుతారు. దీనిని వినాశ సమయం అని అంటారు. ఖయామత్ అర్థం కూడా వారికి తెలియదు. పిల్లలైన మీరు కూడా నెంబర్ వారుగా అర్థం చేసుకుంటారు. ఇది చాలా ఉన్నతమైన గమ్యం. ఇప్పుడు మనం
తప్పనిసరిగా మన ఇంటికి వెళ్ళాలని అందరూ అర్థం చేసుకోవాలి. ఆత్మలు శబ్దానికి దూరంగా వెళ్ళాలి. మళ్ళీ పాత్రను చేయాల్సిందే. పాత్ర రిపీట్ అవుతుంది, కానీ తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే ఉన్నత పదవి పొందుతారు. దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. ఏ మురికి పని, దొంగతనం మొదలైనవి చేయరాదు. మీరు యోగం ద్వారా మాత్రమే పుణ్యాత్ములుగా అవుతారు, జ్ఞానంతో అవ్వరు. ఆత్మ పవిత్రంగా అవ్వాలి. శాంతిధామంలోకి పవిత్ర ఆత్మలు మాత్రమే వెళ్ళగలవు. అక్కడ ఆత్మలన్నీ ఉంటాయి, ఇంకా వస్తూనే ఉంటాయి. ఇంకా మిగిలి ఉన్న ఆత్మలు ఇక్కడకు వస్తూ ఉంటాయి. పిల్లలైన మీరు స్మృతి యాత్రలో చాలా సమయం ఉండాలి. ఇక్కడ మీకు మంచి సహజ యోగం లభిస్తుంది. పరస్పర సహాయం, బలం లభిస్తుంది కదా. పిల్లలైన మీరు కొంతమంది అయినా మీ బలం పనిచేస్తుంది. గోవర్ధన పర్వతాన్ని వ్రేలితో ఎత్తినట్లు చూపిస్తారు కదా. మీరు గోపికలు కదా. సత్యుగంలోని దేవీ దేవతలను గోపికలని అన్నారు. మీరు మాత్రమే మీ వేలుని ఇస్తారు. ఇనుప యుగంను బంగారు యుగంగా లేక నరకంను స్వర్గంగా చేసేందుకు మీరు ఒక్క తండ్రితో బుద్ధి యోగంను జోడిస్తారు. యోగం ద్వారానే పవిత్రంగా అవుతారు. ఈ విషయాలు మర్చిపోరాదు. ఈ శక్తి మీకెక్కడ లభిస్తుంది? బయట ప్రపంచంలో అసురీ మానవుల సాంగత్యం ఉంటుంది. అక్కడ స్మృతి చేయటం చాలా కష్టం. ఇంత అచంచలంగా అక్కడ ఉండలేరు. సంఘటన అవసరం కదా. ఇక్కడ అందరూ కలిసి ఏకరసంగా కూర్చుంటారు. అందువలన సహాయం లభిస్తుంది. ఇక్కడ వృత్తి, వ్యాపారాలు, ఇతర వస్తువులేవీ ఉండవు. బుద్ధి ఇక ఎక్కడికి వెళ్తుంది? బయట ప్రపంచంలో వ్యాపారాలు, ఇల్లు మొదలైనవి తప్పకుండా తమ వైపుకు లాగుతాయి. ఇక్కడ మిగతా ఏవీ లేవు. ఇక్కడ వాతావరణం చాలా శుద్ధంగా ఉంటుంది. డ్రామానుసారం మీరు చాలా దూరం వచ్చి కొండపై కూర్చుని ఉన్నారు. ఖచ్చితమైన జ్ఞాపక చిహ్నాలు కూడా మీ ఎదురుగానే ఉన్నాయి. పైకప్పుపై స్వర్గంను చూపించారు. అలా కాకుంటే ఇంకెక్కడ చూపించాలి? అందువల్ల బాబా అంటున్నారు, ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు స్వయాన్ని పరిశీలన చేసుకోండి. మేము బాబా స్మృతిలో ఉన్నామా? స్వదర్శన చక్రం కూడా తిరుగుతూ ఉండాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మీ స్మృతి చాట్పై పూర్తి గమనం ఉంచాలి. ఎంత సమయం ఆ తండ్రిని స్మృతి చేస్తున్నామో, స్మృతి చేసే సమయంలో బుద్ధి ఎక్కడెక్కడ తిరుగుతూ ఉందో స్వయాన్ని పరిశీలించుకోవాలి. సెకండ్ పాయింట్, ఈ చివరి జడ్జ్మెంట్ సమయంలో శబ్దం నుండి అతీతంగా వెళ్ళే పురుషార్థం చేయాలి. తండ్రి స్మృతితో పాటు దైవీ గుణాలు కూడా తప్పకుండా ధారణ చేయాలి. దొంగతనం మొదలైన మురికి పనులేవి చేయరాదు. వరదానము: వ్యర్థము లేక డిస్టర్బ్ చేసే మాటల నుండి ముక్తులుగా ఉండే డబల్ లైట్ అవ్యక్త ఫరిస్తా భవ. అవ్యక్త ఫరిస్తా అవ్వాలి అంటే వ్యర్థ మాటలు ఏవైతే ఎవరికి మంచిగా అనిపించదో వాటిని సదా కొరకు సమాప్తం చేయండి. విషయం 2 శబ్దాలదే అయి ఉంటుంది, కానీ దాన్ని సాగతీసి పొదుపుగా చేసి మాట్లాడుతూ ఉండటం కూడా వ్యర్థమే. 4 మాటల్లో అయ్యే పన్ని 12-15 మాటల్లో మాట్లాడకండి. తక్కువగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి. ఈ స్లోగన్ మెడలో వేసుకుని ఉండండి. వ్యర్థము లేక డిస్టర్బ్ చేసే మాటల నుండి ముక్తులుగా అయితే అవ్యక్త ఫరిస్తాగా అవ్వటంలో చాలా సహాయం లభిస్తుంది. స్లోగన్: ఎవరైతే పరమాత్మ ప్రేమ వెనుక స్వయాన్ని సమర్పణ చేస్తారో వారికి సఫలత మెడలో హారంగా అయిపోతుంది. అచ్చా, ఓం శాంతి.